ఈ కాలం అమ్మాయిలకి బొత్తిగా టైం సెన్స్ లేకుండా పోతుంది. కనీసం పెళ్లి చూపులకు కూడా టైంకి రావట్లేదు. ఎప్పుడు వస్తుందో ఏంటో. కామాంధుడు కామేష్ వీడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? హలో, చెప్పరా కామేష్. ఎక్కడున్నావురా? కాఫీ షాప్లోనే ఉన్నా. అంత తొందర ఎందుకు వెళ్ళావురా అమ్మాయి రాకముందే? ఒరే, ఆల్రెడీ నా ఏజ్ A1 ఎక్స్ప్రెస్లో పరిగెడుతుంది. ఇప్పుడు కూడా నేను తొందరపడలేదు అనుకో, నాకు మిగిలేది పైన బట్ట కింద పొట్ట. కాదురా, నేను చెప్పేది విను కొంచెం. రే, ఆ అమ్మాయి అతనట్టుంది. నువ్వు ఫోన్ పెట్టి, నేను మళ్ళీ పెళ్లి పిలుపులకు ఫోన్ చేస్తాను నీకు. ఒరే ఒరే ఒరే, హాయ్ అండి, నా పేరు సత్యబాబు అండి. నాకు దువ్వలో 2 ఎకరాల పొలం ఉందండి. ఇక్కడే గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటానండి. నాకు వచ్చే జీతంతో మన జీవితాలు జాలీగా గడిపేయచ్చండి. నాకు ఇంకా గోల్డ్ ఆపు. ఇంతకు నువ్వెవరో నాకెందుకు ఇవన్నీ చెప్తున్నావు? అంటే నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన అమ్మాయి పెళ్లి చూపులకు వచ్చింది మీరు కాదా అండి? హలో, నేనేం పెళ్లి చూపులకి రాలేదు. మరి అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? మీరు నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన అమ్మాయి అనుకుని నా గురించి మొత్తం విషయాలన్నీ చెప్పేశాను. హలో బాబు, నువ్వేదో నాకేదో నీ సీక్రెట్స్ మొత్తం చెప్పినట్టు బిల్డప్ ఇస్తున్నావు. ప్రతి అబ్బాయి పెళ్లి చూపులకు వస్తే ఏం చెప్తారో నువ్వు కూడా నాకు అదే చెప్పావు. అది కూడా కరెక్టే కదా. అవునండి, మీరు ఇక్కడికి ఎవరినన్నా కలవడానికి వచ్చారా ఏంటి? అవును, నా బాయ్ ఫ్రెండ్ని కలవడానికి. బాయ్ ఫ్రెండా? ఎందుకంత ఓవర్ యాక్టింగ్? బాయ్ ఫ్రెండా లవ్ ఫ్రెండా అని? మాది ఇప్పటి లవ్ స్టోరీ కాదు, 10th క్లాస్ లవ్ స్టోరీ. 10th క్లాస్ లవ్ స్టోరీ అంటే చాలా ఏజ్డ్ లవ్ స్టోరీ కదండి. అంత ఏజ్డ్ లవ్ స్టోరీ అంటే ఈ పాటికి పెళ్ళి అయిపోయి ఉండాలి కదా, ఇంకా లవ్ ఫ్రెండ్ అంటున్నారేంటి? మాది 10th క్లాస్ లవ్ స్టోరీనే, కానీ రీసెంట్గానే అప్రూవల్ అయింది. అప్రూవలా? ఈ అప్రూవల్ ఏంటండి, నాకు అర్థం కావట్లేదు. అదంతా నీకు అర్థం కావాలంటే 20 minutes కథ వినాలి. నన్ను పెళ్లి చేసుకునే అమ్మాయి రావడానికి ఇంకా టైం పట్టేలా ఉంది. మీ లవ్ స్టోరీ చెప్తారా? వింటాను. నాకు లవ్ స్టోరీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. హాయ్ తేజు, నేను విక్రమ్, నీ 10th క్లాస్ ఫ్రెండ్ని. విక్రమ్? ఏం లేదు, 10th క్లాస్ అయిపోయిన తర్వాత నీ నెంబర్ కోసం ట్రై చేశాను, బట్ దొరకలేదు. నాకు మన 10th క్లాస్ వాట్సాప్ గ్రూప్లో దొరికింది. మరి సర్లే కానీ ఇంకేంటి సంగతులు? అమ్మాయి కదా, ఇలా చాట్లో కాకుండా కలిసి మాట్లాడితే బాగుంటుంది. మరి అచ్చా, చెప్పారులే ఒక పెద్ద వ్యక్తి. మిగతాది కలిసిన తర్వాత చెప్పమన్నాడు. ఇంతకీ ఎప్పుడు కలుస్తున్నావు? రేపు మనం 10th క్లాస్లో లాస్ట్ మీట్ అయిన ప్లేస్లో. హాయ్. హాయ్. ఎలా ఉన్నావు? నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావు? వెళ్దామా? యా, పద. చాలా రోజుల తర్వాత కలిసాం కదా, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. మీ అబ్బాయిలకి మాటలే కరువా? పులిహార కలపడంలో మీ తర్వాతే కదా. చెప్పు ఏంటి? పులిహార కలపడం రాదు కానీ పులిహార కలిపాక తినడం వచ్చు. ఆహా. అవును, మన 10th నువ్వే కదా టాపర్. కాలేజీలో టాపర్ అని విన్నాను. మరి నెక్స్ట్ ఏంటి? జాబా? చెయ్యాలిగా జాబు, చేయకపోతే ఎలా? సరే, నువ్వేం చేస్తున్నావు? నేనా? ఇదిగో ఇప్పుడు నీతో మాట్లాడుతున్నానుగా. జోకా? నేను అడిగింది నువ్వేం చేస్తున్నావని. ప్రస్తుతానికి జాబ్ ట్రయల్స్లో ఉన్నా. చూడాలి ఏ కంపెనీకి నాకు జాబ్ ఇచ్చే అదృష్టం ఉందో. అబ్బో. అవును, నీకు లవ్ స్టోరీలు ఏమైనా ఉన్నాయా నీ లైఫ్లో? మీ అబ్బాయిలకి అమ్మాయిలతో మాట్లాడడానికి లవ్ స్టోరీలు తప్ప ఇంకేం ఉండవా? అంతేగా మరి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసినప్పుడు మాట్లాడుకోవాల్సింది ఇదేగా. ఇంకేది మాట్లాడినా సెట్ కాదు. సర్లే కానీ నీకెవరైనా లవర్ ఉన్నారా? ఎందుకు లేరు? 10thలో నేను లవ్ చేశా, బీటెక్లో స్వాతిని లవ్ చేశా, మళ్ళీ ఇప్పుడు నిన్నే. ఏంటి అంటే అది నీలాంటి అమ్మాయిని లవ్ చేద్దామని గోల్గా పెట్టుకున్నాం. ఓ పద.
సర్లే గాని ఇలా నడుచుకుంటూ పోతే మా ఊరు విజయవాడ వస్తుంది. ఎక్కడైనా ఆగుదామా? విజయవాడ కాదు కానీ విజయవాడ వాళ్ళు కట్టిన మా రూమ్ ఉంది, అక్కడికి వెళ్దాం పద. ఏంటి మీ రూమా? అవును మా రూమే. ఇప్పుడు నేను కాఫీ షాప్ దగ్గర తీసుకెళ్లి బిల్లు కట్టే అంత లేదు. ఎక్కడ? ఇదిగో అదే. విక్రమ్, ఉమ్, నాకు కాఫీ కలపడం నేర్పించొచ్చుగా? సరేరా. ముందుగా మంచం మీద తెల్లని పరుపు లాంటి పాలని ఒక గిన్నెలో పోసుకోవాలి. నెక్స్ట్ కాఫీ పొడిని పాలలో వేసుకోవాలి. తరువాత పంచదార, అమ్మాయి, ఓ వీళ్ళిద్దరూ కలిస్తే వచ్చేది రుచికరమైన పిల్లలు. హ్మ్. ఏంటి? అంటే మంచి టేస్ట్. మ్మ్హ్మ్. విక్రమ్, విక్రమ్, ఆ, ఏమైంది సడన్ గా అలా అయిపోయావు? అది నీకు చెప్పేది కాదులే. అంటే నాతో చేసేదా? ఆ? అదే కాఫీ అంటున్నా. కాఫీయా? నేను ఇంకేదో అనుకున్నానులే. సరే ఇవ్వు, కడుగుతా. ఆ కప్పులు ఇప్పుడు నువ్వు కడుగుతావు, ఆ నీళ్ళు నీ డ్రెస్ మీద పడతాయి. అసలే ఇది బాయ్స్ రూమ్, మార్చుకోవడానికి అమ్మాయిల బట్టలు కూడా లేవు మా రూమ్ లో. అమ్మాయిల బట్టలు లేకపోతే ఏం? నీ బట్టలు ఉంటాయిగా, వేసుకుంటాలే. అవునా? అయితే నేనే తడిపేస్తా. ఏ పోరా. మనం ఆకాశానికి చాలా దగ్గరగా ఉన్నాం. మనం ఏం కోరుకున్నా దేవుడికి వినిపిస్తుందంట. అవునా? అయితే మళ్ళీ 10th క్లాస్ లైఫ్ కావాలని కోరుకుందాం. ఎందుకంటే నీకు ఐ లవ్ యూ చెప్పాలి కదా. దానికి 10th క్లాస్ వరకు ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడే కోరుకుంటే దేవుడు వింటాడుగా. దేవుడా, నేను వింటుంది నిజమేనా? అయితే చెప్తా విను నా కోరిక. విక్రమ్ అనే నేను తేజు అనే ఈ అమ్మాయిని. ఏ, ఆపు. ఏమైంది? ఇప్పుడే నీ కోరికలని దేవుడికి చెప్పేస్తావా? మరి దీనికి వారాలు వజ్జాలు ఏమైనా ఉన్నాయేంటి? ఐస్ క్రీమ్ తిందామా? ఇప్పుడే కదా బయటికి వెళ్ళొచ్చాం. మ్మ్. అసలే ఎండాకాలం. ఐస్ క్రీమ్ తిని తిని గొంతు పట్టేసి ముక్కు పట్టిందనుకో, నీకు ప్రపోజ్ చేసేది ఎలా, ఐ లవ్ యూ చెప్పేది ఎలా? సరే ఒక పని చేస్తా, ఇప్పుడే ఐ లవ్ యూ చెప్పేస్తా, ఒక ముద్దు కూడా ఇచ్చేస్తా, పండగ చేసుకో. లేదు, పద వెళ్దాం. తప్పదా? మ్మ్. సరే పద. దా కూర్చో. ఒకసారి దిగు, చూద్దాం, దిగు. ఆ తొక్కల బండి స్టార్ట్ అవ్వదు కానీ సైడ్కి పెడితే నడుచుకుంటూ వెళ్దాం. సరే. ఛీ అమ్మ, బండి ఇప్పుడే అయిపోవాలా? వెళ్దాం పదా. అవును, ఇందాక నా లవ్ గురించి అడిగావు కదా. అవును. నీకు లవ్ స్టోరీస్ ఏం లేవా? ఎందుకు లేవు? ఉన్నాయి. మ్మ్. స్కూల్ లవ్ స్టోరీ తర్వాత చెప్తా. కాలేజ్లో ఒక పర్సన్ నాకు ప్రపోజ్ చేయాలనుకున్నాడు. మ్మ్హ్మ్. ఈ లోపే వాడి ఇంట్లో వాడికి పెళ్లి చేసేసారు. లక్కీ బాయ్. నువ్వా అతనా? నేనే. ఎందుకంటే నేను నాకు వదిలేశాడు కదా. సర్లే గాని నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, కూర్చుందాం పదా. పద, నాకు కూడా వస్తున్నాయి. థ్యాంక్స్. అమ్మయ్యా. ఒక్క అమ్మాయి మీద కూడా ఫీలింగ్ రాలేదా?
10th క్లాస్లో క్వార్టర్లీ ఎగ్జామ్స్ అప్పుడు తెలుగు సార్ వెనకాలన్న నిన్ను చూసినప్పుడు ఒక ఫీల్ వచ్చింది. ఆ ఫీల్ అనేది ఇంకా వేరే ఏ అమ్మాయిని చూసినా రాలేదు తెలుసా. అబ్బో, మళ్ళీ మొన్న గెట్ టుగెదర్లో కలిసినప్పుడు వచ్చింది. సర్లే. అంతేలే, వన్ సైడ్ లవ్ అంటే అందరికీ చులకనేలే. ఓ, సరే, ఐస్ క్రీమ్ తిందామన్నావు కదా, మ్, నాకు ఒక ప్లేస్ తెలుసు, పద. సరే. థ్యాంక్స్. తీసుకో. థ్యాంక్ యూ. తేజు, ఇంకా నేను ఆగలేను. 10th క్లాస్లోనే నా ప్రేమ విషయం చెప్పడానికి చాలా భయపడ్డాను. ఎన్ని ఇయర్స్ వెయిట్ చేశానో తెలుసా. ఇంకా ఆగితే నువ్వు నాకు ఎప్పటికీ దక్కవనిపిస్తుంది. ఐ లవ్ యూ తేజు. విక్రమ్, నేను మన తెలుగు సార్ ముందే నిన్ను చూసినప్పుడే ఇష్టపడ్డా. హ్మ్, నేను ఇంత దూరం వచ్చింది కూడా నీ కోసమే. ఐ లవ్ యూ విక్రమ్. ఇక మా నాన్నిచ్చే కట్నంతో కొత్త బైక్ కొనుక్కుందువులే, సరేనా? వాట్ గ్రేట్ లవ్ స్టోరీ అండి, భలే ఉందండి. ఒక నిమిషం అండి, నాన్నగారు ఫోన్ వస్తుంది, మాట్లాడతాను. నాన్నగారండి. ఎక్కడున్నావురా? అదేనండి, మీరు అమ్మాయిని కలవమని కాఫీ షాప్ లొకేషన్ పంపించారు కదా, అక్కడే ఉన్నానండి. అయినా అమ్మాయి ఇంకా రాలేదేంటండి? నీ బొందరా, నువ్వు వేరే అమ్మాయితో ఉండడం చూసి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. నాన్నగారు, అంటే ఈ పెళ్లి చూపులు కూడా దొబ్బినట్టేనా?